స్తోత్రాలు. ఇప్పటి నుంచి మరొక పరిశుద్ధ దినాల్లో ఈ రీతిగా కలుసుకొని నేను స్తుతించి నేను మహిమపరిచి ఈ వాక్యాన్ని ధ్యానించడానికి నేను మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి స్తోత్రాలు. నేను ప్రేమించుకుని వచ్చిన సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి. మా హృదయాల్లో వినే మనసు దయచేయండి. వినడానికి, గ్రహించడానికి మీరే వారి హృదయాలు తెరవండి. దాన్ని వారి జీవితాల్లో అనుసరించడానికి అది అనేక మందికి ప్రకటించి దాని ద్వారా సువార్త అలాగే ఆశీర్వాదం మన జీవితాల్లో పొందుకోవడానికి సహాయం దయచేయమని, వాక్యాన్ని మీరే వారి జీవితాల్లో నాటమని ప్రభువా, అలాగే నిలబడి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. మీరే వాక్కు చేత ప్రతి ఒక్కరికి తెలియజేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన అందరూ కూడా నా ప్రత్యేకమైన ఈ రోజు నుంచి మనం ఈ కొన్ని వారాలు లేకపోతే నెలలు మన మార్కు సువార్త ధ్యానిస్తాం. నూతన నిబంధనలో మనకి 4 సువార్తలు ఉన్నాయి. 4 సువార్తలు రెండవ సువార్త మార్కు సువార్త. ఈ 4 సువార్తలు యేసుక్రీస్తు వారి పుట్టుకను, అలాగే ఆయన జీవించిన జీవితాన్ని, అలాగే ఆయన మరణించిన విషయాన్ని, ఈ 3 సంఘటనలు కూడా ఈ 4 సువార్తల్లో చూస్తాం. యేసుక్రీస్తు వారు ఆత్మకథని చెప్పచ్చు. ఆయన రాయలేదు, కానీ ఈ యొక్క 4 వ్యక్తులు 4 కోణాల నుంచి 4 రీతిలుగా, అంటే ఒకే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళ ద్వారా యేసుక్రీస్తు జీవితాన్ని రాయించాడు. ఈరోజు మనం మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం ధ్యానిస్తున్నాం. మార్కు సువార్త మనం చూస్తున్నప్పుడు ఆ పేరులోనే మనకు కనబడుతుంది. ఈ సువార్త ఎవరు రాశారు చెప్పండి? ఎవరు రాశారు? మార్కు రాశాడు. మార్క్ గారి సువార్త రాశారు. ఈ సువార్త రాస్తున్నప్పుడు, లేకపోతే ఈ సువార్త ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఆయన అది రాస్తున్నప్పుడు అక్కడ జరుగుతున్న విషయాలు ఏంటో మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ యొక్క సువార్త యొక్క ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. సువార్త అంటే ఏంటి? మంచి సమాచారం అండి, లేకపోతే శుభవార్త. సువార్త అంటే ఒక మంచి వార్త. మనం జాగ్రత్తగా ఇక్కడున్న సందర్భాన్ని ఆలోచిస్తే ఈ శుభవార్త ఏంటో, ఈ మంచి సమాచారం ఏంటో మనకు అర్థమవుతుంది. ఆ ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. అందుకే చాలా జాగ్రత్తగా మనం విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు సందర్భం ఏంటో, ఆయన ఏ సందర్భంలో మార్కు గారు ఈ సువార్తను రాస్తున్నారో మనకు అర్థం కావాలి. ఈ యొక్క సందర్భం ప్రాముఖ్యత మనం అర్థం చేసుకోవాలంటే ఒక ఉపమానం తెలియజేస్తాను. యుద్ధ కాలంలో యుద్ధం ఇంకొద్ది నెలల్లో జరగబోతుంది అనే సమాచారం ఆ ప్రజలందరికీ రేడియోల ద్వారా, అలాగే మనుషుల ద్వారా తెలియజేస్తూ వస్తున్నారు. ఇదిగో కొన్ని రోజులు యుద్ధం వచ్చేస్తుంది, మీరందరూ కూడా టనల్స్ ఉన్నాయి, లోయలు, గుహలు ఉన్నాయి, మీకోసం క్యాంపులు ఉన్నాయి. మీరు యుద్ధం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే గుహల్లోకి వెళ్ళిపోయి దాక్కోవాలి. మీరు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవాలని చెప్పేసి యుద్ధ సమాచారం వచ్చేస్తుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక ఆమె తన భర్తతో అంటుంది. ఈ భర్త పేరు ఏంటంటే మార్క్. ఏంటి చెప్పండి? ఈ భర్త పేరు ఏంటి? మార్క్. ఆ భర్తతో అంటుంది, ఏమండి మీరు చెప్పినట్టుగానే యుద్ధం వచ్చేస్తుంది, మీరు చెప్పినట్టుగానే యుద్ధం జరగబోతుంది, ఏం చేయాలో నాకు భయం వేస్తుందంటే అప్పుడు ఆ సైనికుడు, ఆ మార్క్ గారు అనేవారు సైనికుడు, తన భార్య అంటున్నాడు, ఏం భయపడకు, యుద్ధం వెంటనే అయిపోతుంది, కొన్ని నెలల్లోనే యుద్ధం అంతా తీరిపోతుంది, కంగారు అవసరం లేదు, మనం ఎక్కడే జాగ్రత్తగా ఉందాం అని చెప్పేసి అన్నాడు. అదే టైంలో తన ఇంటి డోర్ కడుతూ ఒక వ్యక్తి వచ్చాడు. మార్క్ మనం పిలుస్తున్నారు, మన సైన్యాధిపతి పిలుస్తున్నాడు, త్వరగా వెళ్ళాలి. అప్పుడు ఎప్పుడు అలవాటు మాట ఈ సైనికుడికి ఏంటంటే వెళ్తాను అని చెప్పడం. ఏంటి చెప్పడం? బయటకు ఏమంటారు? వెళ్తాను. అలా భార్య వెంటనే వెళ్తాను కాదండి, మళ్ళీ కలుద్దామని చెప్పండి అని చెప్తూ ఉండేది. సో సరే అయితే మళ్ళీ కలుద్దాం అని చెప్పేసి ఈ మాట చెప్పేసి వెళ్ళిపోయాడు. 10 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు ఇంటికి. ఇంకా యుద్ధం నడుస్తూ ఉంది. రేడియోలో చచ్చిపోయిన వారు పేర్లు వేస్తూ ఉన్నారు. అక్కడ చాలామంది కుటుంబస్తులు ఆ రేడియోల దగ్గర ఎంతో శ్రద్ధగా ఎవరి పేర్లు చదువుతున్నారో అని అంటున్నారు. పేర్లు వస్తే ఆ వ్యక్తి చనిపోయిన వారి పేర్లు వస్తూ ఉంటాయి రేడియోలో. జాగ్రత్తగా వింటున్నారు. పీటర్, లేకపోతే ఇంకో దీంట్లో మనం చూస్తున్న పేర్లు వస్తూ ఉన్నాయి. ఇంకా
జాన్ అనే పేర్లు, లేకపోతే మనం చూడండి లూకా అనే పేర్లు, మత్తయి అనే అక్కడ క్రిస్టియన్ పేర్లు, యూదాల పేర్లు, అన్ని పేర్లు వస్తూ ఉన్నాయి అందులో, అంటే చనిపోయిన వారి పేర్లు. సో ఇంటికి వచ్చిన ఆ మార్కు తన భార్య ఎంతో జాగ్రత్తగా చూస్తున్నారు, తన బంధువులు ఎవరైనా చనిపోయారేమో, ఎవరన్నా గాయపడ్డారేమో అని. అలా మళ్ళీ ఇంకొక వార్త వచ్చింది, మళ్ళీ యుద్ధంకి వెళ్ళాలి మనం అంటే, ఈసారి ఎక్కడ వచ్చింది పోస్టింగ్ అంటే మళ్ళీ అక్కడే వచ్చింది, మళ్ళీ చివరి లైన్లోనే మన పోస్టింగ్ వచ్చింది, మనం వెళ్ళిపోతామంటే మళ్ళీ బయలుదేరుతూ ముందు వాళ్ళ భార్యతో అంటున్నాడు వెళ్తాను. వాళ్ళ భార్య అంటుంది లేదు వెళ్తాను కాదు, ఏమనండి ఏం చెప్పాలి, మళ్ళీ కలుద్దాం అని చెప్పండి, వెళ్తాను కాదు, సరే మళ్ళీ కలుద్దాం అని చెప్పేసాను. సో తిరిగి వెళ్ళిపోయాడు. ఈసారి నెల తర్వాత వచ్చాడు. మళ్ళీ నెల తర్వాత తను ఎంతో విచారంతో ఉన్నాడు. యుద్ధంలో ఎంతోమంది తన స్నేహితులు చనిపోయారు, ఎంతో లోటు తన హృదయంలో ఉంది. ఎంతో విచారంతో కూర్చొని ఆ రేడియో దగ్గర కూర్చొని తన సైనికులు, తన సహోదరులు చనిపోతున్న పేర్లు వింటానే ఉన్నాడు. అందులోంచి పేర్లు వస్తానే ఉన్నాయి. తన భార్య పక్కనే కూర్చొని ఓదారుస్తుంది. అలా 10 రోజులు గడిచిన తర్వాత ఒక ఇంపార్టెంట్ లెటర్ వచ్చింది ఈ సైనికుడికి. ఏమైనా లెటర్ వచ్చిందంటే, ఆ లెటర్ చూసి చదువుకున్న తర్వాత ఇతడు కొంచెం భయం వేసి, లేకపోతే కొంచెం ఆందోళన, కొంచెం దిగులు, కొంచెం బాధ, ఇవన్నీ వచ్చిన తర్వాత తన భార్యతో అన్నాడు నేను వెళ్తున్నాను అన్నాడు. అదేంటండి మళ్ళీ వెళ్తున్నాను అంటున్నారు, మళ్ళీ కలుద్దామని చెప్పాను అన్నాడు. తను డోర్ వేసేసి మళ్ళీ కలుద్దామని చెప్పలే, వెళ్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు. అప్పుడు భార్యకి అర్థమైపోయింది. ఏం అర్థమైపోయిందంటే, ఇప్పుడు వచ్చిన లెటరు ఎంతో సీరియస్ అయిన లెటరు, ఈ లెటర్లో ఏదో పెద్ద సమాచారం ఉంది, ఈ లెటర్లో ఏదో ప్రమాదం అని ఉంది అని అనుకోండి. ఎందుకంటే ఆ మాటలో తెలిసిపోతుంది, ఎందుకంటే మళ్ళీ కలుద్దామని చెప్పలేదు. సో లెటర్ తీసి చూస్తే అక్కడ రాయబడి ఉంది, ఇదిగో మార్క్ గారు మీ పోస్టింగు మొదటి లైన్లో పడ్డది, యుద్ధంలో ఫ్రంట్ లైన్లో మొదటి స్థానంలో మీ పోస్టింగ్ పడ్డది, మీరు త్వరగా యుద్ధానికి పోయిందారండి. ఆ లెటర్ చూసినట్టే, ఆ మాటలు విన్నట్టు అర్థమైపోయింది. ఇంక ఏడుస్తూ కూర్చున్నాయి. ఆ రేడియో దగ్గర కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఎంతో వేదంతో ప్రార్థన చేసుకుంటూ ప్రభువా తిరిగి పంపించండి నా భర్తను అని చెప్పేసి ప్రార్థన చేస్తుంది, ఏడుస్తుంది. అలాగా 2 రోజులు అయిన తర్వాత పేర్లు వస్తున్నాయి. అందులో పేరు వచ్చింది మార్క్ అని. వెంటనే ఎంతో బాధతో ఉంది, ఎంతో ఏడుస్తుంది, నా భర్త పేరు వచ్చిందని ఎంతో కన్నీరు కాలుస్తుంది. అలా 5 రోజుల తర్వాత గవర్నమెంట్ వారు లెటర్ పంపించారు. ఏమని పంపించారు, నీ భర్త చనిపోయాడు అని అఫీషియల్గా నిర్ధారించేశారు. ఆ లెటర్ చదువుతున్నప్పుడు ఆ వెనకాల తన భర్త రాసిన మరొక లెటర్ కనబడ్డదంట. ఆ లెటర్లో 2 పదాలు ఉన్నాయి. ఏ పదాలు తెలుసా, మళ్ళీ కలుద్దాం అనే పదం. ఆ మాట విన్నప్పుడు తన బాధ అంతా తీరిపోయింది తెలుసా. ఆమె బాధ అంతా, ఆమె దుఃఖం అంతా తీరిపోయింది. ఆ మళ్ళీ కలుద్దాం అనే మాట ఉన్నప్పుడు, ఇదిగో ఈ లోకంలో మళ్ళీ కాకపోయినా ఆ లోకంలో మళ్ళీ కలుస్తుంది. ఆ మళ్ళీ కలుద్దాం అనే పదానికి ఎంత అర్థం వచ్చింది తెలుసా, ఎంత అద్భుతమైన ప్రాముఖ్యమైన మాట వచ్చింది. దానికి కారణం ఏంటి, సందర్భం మనం తెలుసుకున్నప్పుడు ఆ మాటల యొక్క ప్రత్యేకత ఏంటి మనకు అర్థమవుతుంది. మరి ఇక్కడ మనం చదువుకోబోతున్న ఈ మార్కు సువార్త 1వ అధ్యాయం నుంచి మనం చదువుతున్న ఈ మాటలు ఎవరి కోసం మార్క్ గారు రాస్తున్నారంటే, ఎంతో భయంకరంగా ఉన్న క్రైస్తవులకి, లేకపోతే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న క్రైస్తవులకి రాస్తున్నాడు. ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఈ క్రైస్తవులు, ఏ స్థితిలో ఉన్నారు ఈ ప్రజలంటే, ఈ ప్రజలందరూ కూడా నీరో చక్రవర్తి అనే రాజు కింద ఉన్నారు. ఈ నీరో చక్రవర్తి అనే రాజు మొదట 5 సంవత్సరాలు, అయితే కొన్ని సంవత్సరాల పాటు ఎంతో ప్రశాంతంగా, ఎంతో జాగ్రత్తగా చేశాడు. తర్వాత ఏమైందో తెలియదు కానీ కొంచెం పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించాడు. ఏం చేశాడు తెలుసా, తన రాజ్యాన్ని తానే మంట పెట్టేసుకున్నాడు. తన రాజ్యాన్ని తానే కాల్ చేసుకున్నాడు. ఎంత భయంకరంగా కాల్ చేసుకున్నాడంటే, దాదాపుగా 80% పాటు రాజ్యం అంతా కాలిపోయింది. అంత పిచ్చి ఈ నీరో చక్రవర్తికి. సో ఇంత కాల్ చేసేంత ప్రమాదం ఉన్నది, అది కాదు అసలైన సమస్య ఏంటంటే, ఇది కాల్ చేసిన తర్వాత ఈ నిందంతా తీసుకెళ్ళి ఎవరి మీద వేశాడంటే, క్రైస్తవుల మీద వేశాడు. క్రైస్తవులే మన రాజ్యాన్ని కాల్ చేశారు, రాజే ప్రకటన చేశారు. అప్పుడు ప్రజలు చూడండి, ఈ యొక్క మంటలో ఎంతో నష్టాన్ని, ఎంతో ఆస్తి నష్టాన్ని, ఎంతో ప్రాణాలు నష్టపోయిన ప్రజలందరూ కూడా ఎవరి మీద నింద మోపుదామా, ఎవరిని పట్టుకుందామా, ఎవరి మీద తమ కోపాన్ని తీర్చుకుందామా, ఎవరి మీద తమ బాధ అంతటిని కక్కి
ఆ కోపాన్ని తీర్చుకుందాం అనుకున్న ప్రజలకి ఒక నింద దొరికింది. ఎవరు? క్రైస్తవులు. అప్పుడు వెంటనే క్రైస్తవులందరూ ఎక్కడ కనబడితే అక్కడ పట్టుకొని వచ్చాడు, సైనికులకు అప్పగించాడు. సైనికులు మొత్తం క్రైస్తవులందరిని పట్టుకొని ఎక్కడికంటే అక్కడ పట్టుకొని వారిని ఏమి చేయాలో మొత్తం అన్నీ భయంకరంగా కొంతమందిని తీసుకెళ్ళి బాగా మండుతున్న తారులో వాళ్ళు ముంచేసి, వారు మండుతున్న జ్యోతుల్లాగా ఆ వీధుల్లో తగిలించేవారు క్రైస్తవులు. వాళ్ళు రాజుగారు ఏం చేసేవాడు, తన గార్డెన్లో తన తోటలో ఏం చేసేవాడంటే వారిని ఒక జ్యోతుల్లా తగిలించేవాడంట. ఇంకొంతమందిని తీసుకెళ్ళి జంతు ఒక చర్మాల్ని వాటి తోలు తీసేసి ఆ జంతు చర్మాల్ని క్రైస్తవులనే ఈ వ్యక్తులకి చుట్టేసి వీళ్ళకి కప్పేసి కుక్కల మధ్యన లేకపోతే భయంకరమైన జంతువుల మధ్య ఉండేసేవాడు. ఈ జంతువులన్నీ ఇవి కూడా ఏయో వేరే జంతువులు అనుకొని వీటిని క్రైస్తవులైన మనుషుల్ని పీక్కొని తినేసి చంపేసి, ఇంకా వీళ్ళ సరదాల కోసం ఇంకా ఏం చేసేవాడంటే ఒక పెద్ద ప్రాంగణాన్ని కట్టించాడు, ఒక పెద్ద క్రికెట్ స్టేడియంలా కట్టించాడు. ఆ క్రికెట్ స్టేడియంలా కట్టించి అక్కడ అనేక మంది ప్రజలు వచ్చి క్రైస్తవులు అందరూ కూడా సింహాల చేత చంపబడుతుంటే చూస్తూ సరదా పడేవారు, ఆనందించేవారు. వాళ్ళకి అదొక ఆటల పోటీలో తయారైపోయాయి. సింహాలు వదిలేడు, కింద క్రైస్తవులు ఒక్కరిని ముగ్గురిని కలిసి వదిలేడు. సింహాలు వచ్చి వారిని పీకు తింటాడంటే వారి చప్పట్లు కొడుతూ సంతోషంగా గడుపుతున్న రోజులు. అటువంటి భయంకరమైన రోజుల్లో, అటువంటి భయంకరంగా హింస పొందుతున్న క్రైస్తవులకి శుభవార్త సువార్తని ఈ మార్కు గారు రాస్తున్నారు. అందుకే మనం మార్కు సువార్త చదువుతున్నప్పుడు అంత వివరంగా రాయడైనా ఈ మార్కు సువార్తలో మాట చాలా చక్కగా కనబడుతుంది. వెంటనే అనే మాట మనకు కనబడుతుంది. వెంటనే వెంటనే అని దాదాపు 42 సార్లు ఇందులోనే కనబడుతుంది. వెంటనే వెంటనే అంటే తను ఎంత మార్గం ఎంతో ప్రయాసతో ఈ సువార్త ప్రతి ఒక్కరికి అందాలి. హింస పొందుతున్న ఈ క్రైస్తవులందరూ కూడా ఈ సువార్త చెందాలి. ఈ సువార్త అందితే కొంచెం ధైర్యం వస్తుంది వారికి. ఈ సువార్త అందితే వారు పడుతున్న శ్రమకి ఒక అర్థం కనపడుతుంది వారికి అని చెప్పేసి వెంటనే వెంటనే అని చెప్పేసి తను త్వరగా రాసి ఉండి వచ్చేసాడు. తన పక్కనే ఉన్న పేతురు గారిని అడుగుతూ ఆ పేతురు గారి దగ్గర పరిచయం చేస్తున్న ఈ మార్క్ గారు, పౌలు గారి దగ్గర పరిచయం చేస్తున్న ఈ మార్క్ గారు అందరి దగ్గర సమాచారం కొనుక్కొని పరిశుద్ధాత్మ సహాయం చేస్తూ ఉంటే వెంట వెంటనే చాలా స్పష్టంగా దేవుడు ఎవరో, దేవుని కార్యాలేంటో అని చేసుకుంటూ వచ్చేసాడు. అందుకే మొదట వచ్చిన చూడండి, అక్కడ ఈ ప్రజలందరికీ ఒక మంచి ఆదరణ కనబడే మాట రాశాడు. ఫస్ట్ విషయంలో ఏమని రాశాడు ఆయన? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభమైంది. హింస పొందుతున్న వారికి సువార్త అందించబడుతుంది. ఇదిగో మంచి వార్త అందిస్తున్నాడని మొదటి లైన్లో రాశాడు. ఆ హింస పొందుతున్న వారు ఆ సువార్త మొదటి పేజీ చదివినట్టు మొదటి లైన్లో వారు కనబడేది ఏంటి తెలుసా? ఇదిగో మీ అందరికీ శుభవార్త. ఇప్పుడు వరకు వారికి ఏ శుభవార్త రాలేదు. ఇప్పుడు వరకు మళ్ళీ సింహాల నోట్లో వేసేస్తారో, లేకపోతే జంతువుల చేత కుక్కల చేత చంపించేస్తారో, లేకపోతే వేడి తారులో పెట్టేసి మంటల్లో పెట్టేసి కాల్చేస్తారని భయంతో ఉంటున్న క్రైస్తవులకి ఒక శుభవార్త అనే పత్రిక అందించబడింది. మార్క్ గారు రాసిన శుభవార్త. దాంట్లో వారికి కావలసిన ఆదరణ దొరికింది, వారికి కావలసిన ధైర్యం దొరికింది. ఏ ధైర్యం అది? యేసుక్రీస్తు అనే ధైర్యం దొరికింది. క్రీస్తు అంటే రక్షకుడు, మెస్సయ్య. ఈ ప్రజలందరూ ఏ మెస్సయ్య కోసం వెయిట్ చేస్తున్నారు, ఏ ఒక్కరి కోసం అయితే ఈ ప్రజలందరూ చూస్తున్నారో ఆ మెస్సయ్య వచ్చాడని ఆయన గురించి మళ్ళీ పరిచయం చేస్తూ ఆయన ఎవరో కాదు, ఆ మెస్సయ్యే దేవుని కుమారుడై వచ్చాడు. 2 ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తున్నాడు. ఒకటేమో ఆయన రక్షకుడు, ఆ రక్షకుడు ఎవరో కాదు, ఎవరు చెప్పండి, ఎవరు ఆయన? మిమ్మల్ని కాపాడడానికి వచ్చిన మెస్సయ్య ఎవరు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడే వచ్చాడు. అందుకని ఆ ప్రజలకి మనుషుల కంటే, లేకపోతే మనుషులు చూపిస్తే ధైర్యం వస్తుందో రాదో తెలియదు, కానీ అందరికంటే గొప్పవాడని దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడు మార్క్. ఇదిగో దేవుడు ఉన్నాడు. ఆ కింద రాస్తూ ఇదిగో ఆ పాత నిబంధన కాలంలోని ప్రవచనాలు లేవదీస్తూ వస్తున్నాడు. ఒకసారి రక్షాగ్రంథం తెయండి, అద్భుతమైన మాట కనపడుతుంది ప్రవచనాలు. ఆ ప్రవచనాన్ని తీసుకొస్తున్న 40 అధ్యాయం, యెషయా గ్రంథం 40 అధ్యాయం. యెషయా 40 అధ్యాయం మొదటి వచ్చిన చదవండి. నీ దేవుడు సెలవిచ్చిన మాట ఏమనగా? ఏంటంట? నా జనులను ఓదార్చుడి,
యెరూషలేములో ప్రేమగా మాట్లాడండి. ఆమె యుద్ధకాలము సమాప్తమైను, ఆమె దోషారోపణ తీర్చబడను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపము నిమిత్తము రెండంతలు పొందెను. సమాచారం ఆమెకు ప్రకటించండి. ఈ సమాచారం అందించండి, మంచి వార్త అందించండి, వారికి ప్రకటించండి. 9వ వచనం చూడండి. ఇదిగో సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతం ఎక్కుము, యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుము, ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించు. ఇదే పట్టుకొని మార్గాలు ప్రకటిస్తున్నారు. ఇదిగో సువార్త, ఇదిగో సమాచారం మీకు అందించబడుతుంది. ఇదిగో హింసలో ఉన్న వారికి సువార్త అందించబడుతుంది. అసంఖ్యల చేత ఆ చీకటి గుహల్లో ఎప్పుడు మరణిస్తామో తెలియకుండా ఆ భయంలో ఉండి వణుకుతూ చీకట్లో ఉన్న వారికి ఎవరో తెలియకుండా పత్రికను అందించారు, ఎవరో తెలియకుండా నోటి మాట అందించారు. ఇదిగో మార్గాలు సువార్త రాశారు. దేవుని కుమారుడు సజీవుడని యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం వచ్చాడు. ఆ మాటలు వింటున్నప్పుడు ఎంతో ధైర్యం, ఆ మాటలు వారికి ఎంతో నెమ్మదినిచ్చాయి. చదువుతారు. తర్వాత ఎవరు వచ్చారంట తర్వాత రాస్తున్నాడు. ఇదిగో మార్గం సిద్ధపరచడానికి వచ్చాడు. మార్క్స్ వార్త ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆయన వచ్చి యేసుక్రీస్తు వారి మార్గాన్ని ఏం చేస్తాడంట? ఆయన సరళము చేస్తాడంట. ఈ ప్రజలందరికీ ఈ మరొక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా బాప్తిస్మిచ్చు యేసుక్రీస్తు వారు వస్తున్నారు. ఆయన వచ్చే ముందుగా ఇంకొక వ్యక్తి వచ్చి మార్గాన్ని సిద్ధపరుస్తాడని ఈ ప్రజలకు తెలియజేస్తున్నాడు మార్గాలు. ఎందుకని బాప్తిస్మిచ్చు యోహాను గురించి మార్గాలు చెప్పాల్సిన అవసరం వచ్చింది చెప్పండి? మిగతా అధ్యాయాలన్నీ మనం చూసినప్పుడు ఈ బాప్తిస్మిచ్చు యోహాను గురించి ఎన్నో మాటలు ఉన్నాయి. ఆయన ఎవరికి జన్మించాడో, ఎక్కడ పుట్టాడో చాలా వివరంగా రాశాడు. కానీ మార్గాలు ఒక్కొక్క మాట రాశాడు. ఏమన్నాడు ఆయన? చదవండి ఒకసారి. ఇదిగో నా దూతని ముందుగా పంపుచున్నాను, అతడు ఈ మార్గం ఏం చేస్తాడు? సిద్ధపరుస్తాడు. చాలండి, చాలు. మార్గాన్ని సిద్ధపరుస్తాడు. ఈ మాట విన్నప్పుడు అక్కడున్న ప్రజలందరికీ ఎంతో ధైర్యం వచ్చింది, ఎంతో ఆదరణ వచ్చింది. ఎందుకో తెలుసా? చివరిసారిగా, లేకపోతే చివరిగా ప్రవక్తలందరూ తమకి దగ్గరికి వచ్చి దేవుని మాటలు చెప్పి ఆగిపోయిన తర్వాత, లేకపోతే పాత నిబంధన కాలంలో ప్రవక్తలందరూ వచ్చి దేవుని మాటలు చెప్పి ఒక దినాన్న ప్రవక్తలందరూ రావడం మానేశారు. దాదాపు కొన్ని 100 సంవత్సరాల పాటు వారికి వాక్యం అందలేదు, దేవుని మాట అందలేదు. వారు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. వారికి చివరిగా గుర్తున్న మాట ఏంటంటే, ఒకసారి మీరు మలాకి లాస్ట్ వచ్చిన చూడండి, పాత నిబంధన చివరికి వచ్చిన చూడండి. ఆ మాట వారి మనసులో ఉండిపోయింది. చివరి వచ్చిన తీస్తే అక్కడ 2 మాటలు చదవండి. లాస్ట్ 2 వచ్చిన చదవండి ఒకసారి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదేవ రాకమునుపు నేను ప్రవక్త ఏలియాను మీ వద్దకు పంపుచున్నాను. నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. ఎవరిని పంపిస్తానన్నాడు లాస్ట్లో ఆయన? ఏలియాని పంపిస్తానన్నాడు. ప్రజలందరికీ తెలుసు ఏలియా గారు అందరిలా చనిపోలేదండి. ఆయన అసలు చనిపోలేదు. ఆయన చనిపోకుండా వెళ్ళిపోయాడు. మరి ఎలా వెళ్ళిపోయాడు చనిపోకుండా? దేవుని అగ్నిరథాలు వచ్చంట ఏలియా గారిని తీసుకుపోయి అంట. అగ్నిరథాలు వచ్చి ఏలియా గారు మీరు చావకుండానే పరలోకాన్ని తీసుకుపోతామేమో అని చెప్పేసి ఆ రథం మీదకి ఎక్కించుకొని ఆ అగ్ని రథాల మీద ఏలియాని కొనుక్కొని అంట. ఆ కింద ఎలీషా గారు చూస్తా ఉన్నారు. ఏంటి సంఘటన? చాలా విచిత్రమైన సంఘటన. భూమి మీద చనిపోయిన వారిలో బైబిల్లో కనబడే 2వ వ్యక్తి పేరు ఏలియా గారు. మొదటేమో హానోకు, దేవునితో నడిచి వెళ్ళిపోయాడు ఆయన. ఇంకో వ్యక్తి ఎవరో? ఏలియా. అందుకే ఈ ప్రజలందరూ అనుకుంటారు ఏంటంటే ఏలియా ఇంకా మరణించలేదు కదా, ఏలియా ఇంకా రథం మీద అటు ఇటు గాలో తిరుగుతున్నాడేమో అక్కడక్కడ. ఖచ్చితంగా ఏలియా మళ్ళీ ఏం చేస్తాడు? ఆ రథం మీద వచ్చేస్తాడేమో అనుకుంటున్నారు. ఆ రథం మీద దిగి మళ్ళీ ల్యాండింగ్ అవుతాడేమో, ఎక్కడికి తిరుగుతున్నాడు అని చెప్పేసి అనుకున్నారు. ప్రజలందరూ చూస్తున్నారు ఏలియా కోసం.
ఎందుకంటే చివరి మాటలు అవే, ఏలియా మళ్ళీ వస్తాడు. అందుకే ఏలియా కోసం ఏం చేస్తున్నారు, ఏలియా ఎక్కడున్నాడు, ఏలియా వస్తాడా అని దాదాపు 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ మార్క్ గారు అంటున్నారు, ఇదిగో వస్తున్నాడు ఆ వ్యక్తి. ఏ మాటలైతే 400 సంవత్సరాల క్రితం రాయబడిందో ఒక వ్యక్తి వస్తాడు అని రాయబడిందో ఆ వ్యక్తి వస్తున్నాడు, ఆ వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తి నిలబడ్డాడు మీ దగ్గర అని ప్రకటించడం మొదలెట్టాడు. ఈ ప్రజలందరూ కూడా బాప్తిజం ఇచ్చి యోహానే ఏలియా, బాప్తిజం ఇచ్చి యోహానే ఏలియా నా దగ్గరికి వెళ్ళాడు, మైక్ పట్టుకుని వెళ్ళాడు, ఇంటర్వ్యూ చేస్తున్నారు. యోహాను గారు మీరే అంట కదా ఏలియా గారు అన్నారు. అదేంటి బాబు, నేను కదా బాబు ఏలియా. ఎవరు చెప్పారు అలాగే? నేను ఏలియాని కాదు, నేను యోహాను మాత్రమే, నేను ఏలియాని కాదు. అప్పుడు చివరికి ఇంకో మైక్ పట్టుకుని వెళ్ళి యేసుక్రీస్తు అని అడిగారు. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి, యేసుక్రీస్తు ప్రభు వారు మీరు మొన్న ఎప్పుడో ఏలియా వస్తాడని రాశారు, ఇదిగో మరి యోహానే ఏలియా కదా మరి అని అంటే, అవును నిజమే, యోహానే ఏలియా. వీళ్ళందరూ కన్ఫ్యూజన్ ఇచ్చేస్తుంది. ఇదేంటి యోహానేమో నేను ఏలియా కాదా అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారు, యోహానే ఏలియా మళ్ళీ తిరిగి రావడం కాదు, ఏలియా మళ్ళీ రథం మీద తిరిగి రావడం కాదు, ఆ బాప్తిస్మం ఇచ్చి యోహానే ఏలియా. ఇదేంటండి, అక్కడేమో యోహాన్ నేను ఏలియా కాదు అంటున్నాడు, మీరేమో ఏలియా అంటున్నారు. ఎలాగ యోహాన్ ఏలియా అంటే యేసుక్రీస్తు వారు సమాధానం ఇస్తున్నారు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయం 14 వచ్చింది. మీరు తీస్తే మీకు కనబడుతుంది చూడండి. వాళ్ళతో చెప్తున్న మాట చూడండి. 13వ వచ్చిన కూడా చదువుదాం. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచున్నారు, ధర్మశాస్త్రము సహా ప్రవచించు ఉండెను. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనసు ఉంటే రాబో ఏలియా ఇతడే. పక్కన ఏమని రాశాడు, వినుటకు చెవి గలవాడు. రాబోయే ఏలియా ఎవరు, యోహానే అని యేసుక్రీస్తు అంటారు. వారికైనా కన్ఫ్యూజన్. యోహాన్ గారేమో నేను ఏలియా కాదంటున్నాను. మరి ఏ రీతిగా ఈ యోహాన్ అనే వ్యక్తి, లేకపోతే యోహాన్ అనే ప్రవక్త ఏలియాగా మారాడు, లేకపోతే ఏలియా అని చెప్పబడుతున్నాడంటే ఇంకొంచెం ముందుకు వచ్చేస్తే చాలా వివరంగా రాస్తున్నాడు. 17వ అధ్యాయము 17వ వచ్చిన 17:12 చూడండి ఒకసారి. అయినను వీళ్ళందరికీ అర్థం కాదు, ఏలియా వస్తాడని చూస్తాడు రథం మీద. ప్రభు అంటాడు, ఏలియా ఇది వరకే వచ్చును. 17వ అధ్యాయం 12-13 వచనాల్లో ఏలియా ఇది వరకే వారతన్ని ఎరుగక ఏం చేశారంట, తమకి ఇష్టం వచ్చినట్టు చేసి మనుష్య కుమారుడు అలాగే వారి చేత శ్రమ పొందుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అప్పుడు ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహాను గూర్చి తమతో చెప్పునని శిష్యులు గ్రహించారు. ఇంకా జాగ్రత్తగా గమనిస్తే ఏలియా ఆత్మ కలిగి వచ్చాడు, ఏలియా ఆత్మ చేత నింపబడి వచ్చాడు అని అంటున్నాడు. అంటే ఏలియా ఎలాగైతే దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని సువార్త ప్రకటించాడో, ఏలియా దేవుని కార్యాలు జరిగించాడో, ఏ రీతిగా దేవునితో సత్సంబంధం గల ప్రవక్తగా నిలబడ్డాడో, ఆ ప్రవక్త ఆత్మ ఏదైతే ఉందో అదే ప్రవక్తగా ఎవరు వచ్చారు, యోహాను వచ్చాడు. ఒకే ఆత్మతో వచ్చాడు. ఆ ఒకే ఆత్మ దేవుని ఆత్మ. వారిలో ఉండే ఒకే ఒక్క ధ్యేయం ఏంటంటే, గురి ఏంటంటే దేవుని మార్గాన్ని సిద్ధపరచడమే, దేవుని మార్గాన్ని సరళం చేయడం, దేవుని సువార్త ప్రకటించడం. ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి అక్కడున్న ప్రజలకి మార్గం తెలియజేస్తారు. అయ్యా ఇదిగో ఇంతవరకు మీరు చూస్తున్న వ్యక్తి ఏలియా వస్తాడని ఎవరి కోసం అయితే చూస్తున్నారో ఆ ఏలియా ఎవరో కాదు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మార్గం సిద్ధపరచడానికి వచ్చాడు. ఆయన మీరు చూస్తున్న దేవాది దేవుని కుమారుడు ఈ భూమి మీదకి రావడానికి ఆయన మార్గం సిద్ధపరిచింది ఎవరో కాదు, ఆ రెండో ఏలియా ఎవరైతే ఉన్నారో ఆ యోహాను గారే. ఇదిగో ఆయన వచ్చేసాడు, ఆయన మార్గాన్ని సిద్ధపరిచేశాడు. ఆయన వచ్చి ఇదిగో సువార్త ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు సువార్త? ఆయన మీరు 4వ వచనం చదివితే మార్కు సువార్తలో ఆయనకు వచ్చి అంటున్నాడు, ఆయన చదవండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు నిమిత్తమై, అందులో వీళ్ళు ముందు ఒక చిన్న మాట చెప్తాను. అక్కడ
అరణ్యంలో నుండి వచ్చాడండి. ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి? ఇక్కడ ఎంత అద్భుతమైన పదం ఉందంటే, ఎప్పుడైనా సరే ప్రవక్తలు పాత నిబంధనలు చూస్తే ఎక్కడి నుంచి ఇచ్చేవారంటే ఎక్కువగా దేవునితో మాట్లాడడం, దేవునితో కలుసుకోవడం ఎక్కడ జరిగింది? అంతా అరణ్యంలోనే. దేవునితో ఉండే సత్సంబంధం ఏదైతే ఉందో, మనం దాదాపు ప్రవక్తలందరినీ చూస్తున్నప్పుడు అరణ్యంలోనే వారు దేవుని దర్శించారు. మోషేని చూడండి, మోషేకి పిలుపు ఎక్కడి నుంచి వచ్చింది? మోషే అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కొండ కనబడ్డదంట. కొండ ఎక్కి అక్కడ కాలుతున్న పొదలో దేవుని చూశాడు. కాలుతున్న పొదలో దేవుని మాటలు వినపడ్డాయి అతను. ఆ పొదలో నుంచి దేవుడు కనబడుతున్నప్పుడు, దేవుని మాటలు కనబడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు చేయవలసిన పని నీకు అప్పగిస్తున్నాను. దేవుని కలుసుకున్నాడు అరణ్యంలో. ఎవరో? మోషే. ఈ అరణ్యం అనేది, లేకపోతే ఈ అరణ్య పరిస్థితి అనేది, ఈ అరణ్య ఎడారి అనేది, ఇక్కడ ఒంటరితనం ఉంది ఎడారిలో, ఇక్కడ క్రూర మృగాలు ఉన్నాయి ఎడారిలో, ఇక్కడ సంపద లేదు, సమృద్ధి లేదు ఎడారిలో, క్లిష్టమైన పరిస్థితి, సాదృశ్యం ఉంది ఎడారి. అక్కడ ఉన్న క్రైస్తవులు, హింస పొందుతున్న క్రైస్తవులు కూడా ఈ అరణ్యం లాంటి పరిస్థితే. అందుకే అరణ్యంలో బోధించడానికి ఎవరు వచ్చారు? ఎవరికి ఇంకో పేరు ఉంది, అరణ్యంలో కేక అని. ఆ కేక వినబడ్డది ఇక్కడ అరణ్యంలో ఉన్న పరిస్థితుల్లో క్రైస్తవులకి. వారికి కావలసిన మాట వినబడ్డది వారికి. ఆ మాట ప్రకటించింది ఎవరంటే యోహాను గారు. తీసుకొచ్చి పెట్టాడు ఆ ముందర. అరణ్య పరిస్థితి తీసుకొచ్చాడు. అరణ్య పరిస్థితుల్లో వారు దేవుని కలుసుకున్నారు. ఈ ప్రవక్తలనే వారు దేవుని పిలుపు వచ్చింది అరణ్యంలో. మన తర్వాత ఇంకా ముందుకు వచ్చేస్తే అరణ్యంలో దేవుని పిలిపే కాదు, మోషే కాలంలో ఇశ్రాయేలు ప్రజలందరూ నడిపిస్తున్నప్పుడు ఎక్కడ నడిపించాడు ఆయన? అరణ్యంలో నడిపించాడు. అరణ్యంలో పిలుపు రావడమే కాదు, అరణ్యంలో క్రమశిక్షణ కూడా వచ్చింది. ఎప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఈరోజు దేవుడు మన అరణ్య ప్రాంతాలు నడిపిస్తున్నప్పుడు, దేవుని మాటలు మనం వింటున్నప్పుడు ఆయన మనకి క్రమశిక్షణ దయచేస్తాడు. ఆయన మనం పిలుచుకోవడమే కాదు, ఆయన్ని పిలిచి నీతో నిబంధన చేయడమే కాదు, నీతో సంబంధాలు కలుపుకొని ఆయన నీకు వాగ్దానం చేయడమే కాదు, ఆయన నిన్ను క్రమశిక్షణ నేర్పిస్తాడు. ఆయన వారు ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని శోధిస్తూ వచ్చారు. కీర్తన గ్రంథం అద్భుతంగా రాస్తాడు అన్నమాట ఇశ్రాయేలు పరిస్థితి గురించి. ఒకసారి కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 13-14 వచ్చినాలు చూడండి ఒకసారి. 106, 13, 14 కీర్తన గ్రంథం చదువు. అయినను ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు. ఎవరు మర్చిపోయారంట? ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో దేవుని కార్యం మర్చిపోయారు. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టలేదు. తర్వాత అరణ్యంలో వారు బహుగా ఆశించి ఎడారిలో దేవుణ్ణి శోధించిరి. అరణ్య ప్రాంతాల్లో ఉన్నప్పుడు వారు దేవునితో గడపవలసిన సంబంధం, మోసేలాగా దేవుని మీద నమ్మకం ఉంచాల్సిన సమయంలో వారు ఏం చేశారంటే శోధించడం మొదలు పెట్టారు. ఆయన, ప్రభువా మా పరిస్థితి ఎడారిలో ఎండిపోయినట్టు అయిపోయింది, మా పరిస్థితి, మా జీవితాలని ఎండిపోయిన పరిస్థితులు అయిపోయినాయి, ఆశ కనపడట్లే, సమృద్ధి అయిన పంట మా జీవితంలో కనపడట్లేదు, ఏం చేస్తున్నారా అని చెప్పేసి ప్రభువుని దేవుని శోధించడం మొదలు పెట్టారు. అందుకే వెంటనే వెళ్ళిపోవలసిన గమ్యానికి ఎన్ని సంవత్సరాలు పడ్డా? 40 సంవత్సరాలు పడ్డారు. మహా అయితే కొన్ని నెలల్లో వెళ్ళిపోవచ్చు గమ్యానికి, కానీ 40 సంవత్సరాలు అరణ్య మార్గంలోనే వారు సంచరించారంటే కారణం ఏంటంటే వారు దేవుడు వారు నడిపించాడు, క్రమశిక్షణలో నడిపించాడు. ఈరోజు అరణ్య పరిస్థితి క్రమశిక్షణలో మనం నడిపిస్తుంది. దేవుడు పిలిపివ్వడమే కాదు, మన క్రమశిక్షణలో కూడా నడిపిస్తుంది. ఇంకా ముందుకు వచ్చేస్తే లేకపోతే మనకి ఎవరు కనబడుతుంది? దైవజనుడు అని ఏలియా కనబడతాడు. ఏలియా గారు ఒక ఆమె గురించి భయపడి ఆమె తన ప్రాణాలు చంపేస్తుందని భయంతో ఎక్కడ పారిపోవడం రాయబడిందంటే అరణ్యంలో పారిపోవడం రాయబడింది. అరణ్యంలో పారిపోయిన తర్వాత అరణ్యంలో దేవుడు ఏలియాని పోషించాడంట. ఏం చేశాడు? ఏలియాని పోషించాడు. అరణ్యంలో పోషణ, ఆదరణ దొరుకుతుంది. అరణ్యంలోకి వెళ్ళిపోయిన ప్రవక్తలందరూ కూడా దేవుని చేత ఆదరించబడ్డారు, దేవుని చేత పోషించబడ్డారు.
ఈ మాట అరణ్యం అనే మాట మాట్లాడుతున్నప్పుడు వెంటనే వారికి గుర్తొచ్చింది ఏంటంటే నిజంగానే ఆ వ్యక్తి దేవుని కలుసుకున్నాడు అనే మాట. నిజంగానే ఏ ప్రవక్త వచ్చినా సరే అరణ్యంలో నుంచే వస్తాడు అని యూదులకి లేకపోతే ఈ ప్రజలకి బాగా అలవాటు. అందుకే ఈ మార్కు సువార్త రాస్తున్న మార్కు గారు ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి రాస్తున్నప్పుడు ఇదిగో అరణ్యంలో నుంచి వచ్చాడు. ఎవరు? ఈ ప్రవక్త యోహాను. వెంటనే వారికి ఒక ఆలోచన వచ్చింది, వెంటనే ఒక స్ఫూర్తి వచ్చింది వారికి. వెంటనే వారికి అర్థమైపోయింది నిజంగానే ఈ వ్యక్తి దేవుని చేత పంపబడినవాడు. ఎందుకంటే అందరి అనుభవాల్లో నుంచి వచ్చాడు ఈ వ్యక్తి. అందరిలాగే అరణ్యంలో నుంచే వచ్చాడు. అందరిలాగే మనకు బాగా పరిచయమైన స్థితిలో నుంచే వచ్చాడు. ప్రవక్త ఏ రీతిగా అయితే అనేక సార్లు వచ్చారో అదే రీతిగా ఈయన కూడా వచ్చాడు అని వారికి ధైర్యం వచ్చింది, నమ్మకం వచ్చింది వాళ్ళకి. అరణ్య ప్రాంతం అన్నట్లే మరి ఆ రీతిగా యేసుక్రీస్తు కూడా అరణ్య ప్రాంతంలోకి వెళ్ళాడు. ఆయన చూడండి ఎంత చక్కగా ఆయన ప్రార్థించడానికి కూడా అరణ్య ప్రాంతానికి వెళ్ళేవాడు. వాక్యంలో చూస్తే మనం గమనిస్తున్న లూకా సువార్త 5:16 చూడండి ఒకసారి. లూకా సువార్త 5:16 యేసుక్రీస్తు వారు ఎక్కువగా తను అరణ్య ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేనికోసం వెళ్ళడం రాయబడింది? ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోకి వెళ్ళి, అరణ్యంలోకి ఆయన దేవునితో కలుసుకోవడానికి వెళ్తున్నాడు. ఒంటరిగా దేవుని కలుసుకోవడానికి వెళ్తున్నాడు. ఆయన ఒంటరితనాన్ని సూచిస్తుంది అరణ్యం, కష్టానికి సూచిస్తుంది, లేమికి సూచిస్తుంది అరణ్యం. అటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరిని కలుసుకోవడానికి వెళ్తున్నాడు? ఆయన దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్తున్నాడు, ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు. ఈ అరణ్య పరిస్థితుల్లో మనము కూడా దేవునితో ప్రార్థన చేయగలం. సమృద్ధి ఉన్నప్పుడే కాదు, మన జీవితాలు అరణ్యం అయిపోతున్నప్పుడు కూడా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయగలం. ఎక్కువగా చూడండి ఆయన అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. అదే లూకా సువార్త ముందుకు వచ్చేస్తే 6వ అధ్యాయం తర్వాత పేజీ తిప్పండి, 6వ అధ్యాయం 12 చూడండి. ఆయన ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళాడంట? కొండకి వెళ్ళిన రాయబడు. కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించినందుకు రాత్రి గడిపాడు. మీరు చెప్పాలంటే అరణ్య అనుభవం మనకు ఉండాలి. అరణ్యంలో మోషే దేవుని పిలుపు వచ్చింది, ఏలియాకి ఆదరణ ఓదార్పు వచ్చింది, ఇశ్రాయేలుకి క్రమశిక్షణ వచ్చింది. యేసుక్రీస్తు వారు ఆ అరణ్యంలో దేవునితో సంబంధాన్ని పెట్టుకున్నారు. ఆయన బంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు, ప్రార్థన అనుభవాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఈరోజు మన అరణ్య ప్రాంతం లేకపోతే అరణ్య జీవితాలు ఉన్న పరిస్థితుల్లో మనం కూడా వీటిల్లో వెళ్తున్నప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన క్రమశిక్షణ నేర్పిస్తున్నాడేమో దేవుడు మనం పిలుస్తున్నాడేమో, దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలి. మనం అక్కడ అరణ్య పరిస్థితుల్లో ప్రార్థన చేయాలి, క్లిష్ట పరిస్థితుల్లో ప్రార్థన చేయాలి, ఇబ్బందుల్లో ప్రార్థన చేయాలి. మనం చదువుతున్నప్పుడల్లా ఇదే కనబడుతుంది బైబిల్లో. అందుకే కీర్తనకారుడు అంటాడు, మనం చాలా సార్లు అయ్యా నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడుతున్నట్లు. ఎక్కడ తిరుగుతుంది నీటి దుప్పి ఎక్కడ తిరుగుతుంది? నీటి కోసం ఎక్కడ తిరుగుతుంది? దుప్పి అరణ్యంలో తిరుగుతుంది, నీరు లేక. కీర్తన చేయండి, ఎక్కడ చూసినా ఏదో మాట రాస్తారు. ఎండిన జీవితాల్లో ప్రవాహాల్లో పుట్టించండి జీవనంలో అంటాడు. మొదటి అధ్యాయం చూసిన అందులో ఉంటుంది. ఒకసారి 63వ అధ్యాయం చూడండి, 63 అధ్యాయం కీర్తన 63 అధ్యాయం 1, 2, 3 వచ్చిన చదవండి. దేవా నా దేవుడవు నీవే, వేకువ నేను వెతికెదను, నీ బలమును నీ ప్రభావం చూడగలని నీ పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు. నీళ్ళు లేని దేశాన్ని ఏం చేస్తున్నాను? నా ప్రాణం సమృద్ధి ఉన్న దేశంలో కాదు, అన్నీ ఉన్నప్పుడు కాదు, అంతా బాగున్నప్పుడే కాదు దేవుని ఆరాధిస్తుంది. నీళ్ళు లేక ఎండిపోతున్న ఈ దేశంలో, మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో నీ మీద మేము ఆశ పెట్టుకొని చూస్తున్నాం అంటున్నాడు. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలన నా శరీరం కృషించుచున్నది, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులను స్తుతించున్నది. చదవండి, ఎంతో అద్భుతమైన అధ్యాయం. ఈరోజు మన పరిస్థితులు అరణ్య పరిస్థితుల్లో దేవుని స్తుతిస్తున్నాం. మనం ఈ అరణ్యంగా మారిపోతున్న మన జీవితాల్లో మనం దేవుణ్ణి మొదలుపెట్టి ఆయన ప్రార్థన చేయగలుగుతున్నావా? ఆయన మొరపెట్టగలుగుతున్నావా? ఆయన ఆరాధించగలుగుతున్నావా? లేదంటారా?
ఏమీ చేయలేకపోతున్నావా? వచ్చి మార్క్స్ చదవండి, 4 నుంచి చదువుతా. ఏమంటున్నాడు తర్వాత? అరణ్యంలో నుంచి యోహాను వచ్చాడు. తర్వాత ఏమని ప్రకటిస్తున్నాడంట? మీరు మారు మనసు చెందండి అని ప్రకటిస్తున్నాడంట. చదువుతారా? మారు మనసు విషయమే బాప్తిస్మను ప్రకటించుచు వచ్చాను. అంతటి యూదులు దేశస్తులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని వద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనొచ్చు యోర్దాను నదుల్లో అతని చేత బాప్తిసం పొందుచున్నారు. అన్ని ప్రాంతాల వారు వచ్చేసారు. అయ్యా, అక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్తున్నాడు, ఇదిగో అన్ని ప్రాంతాల నుంచి వచ్చేసారు. యూదా ప్రాంతం నుంచి, అక్కడ యెరూషలేము ప్రాంతం నుంచి, సమస్త ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తున్నారు బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరికి. ఆయన చెప్పే మాటలు వింటున్నారు. ఆయన ప్రకటించిన మొట్టమొదటి సువార్త దేవుని కోసం చెప్పిన తర్వాత ఏమన్నాడంటే, మీ పాపాలు మీరు ఏం చేయాలి? ఒప్పుకున్నాడు. మొట్టమొదటి సువార్త యేసుక్రీస్తు వారి కోసం చేస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీ పాపాన్ని ఒప్పుకోండి. అప్పుడు వెంటనే అక్కడ ఉన్న కొంతమంది పరిచయలు వచ్చేసారు. పరిచయలు ఇచ్చి యోహాను అంటున్నారు, యోహాను గారు అవి మాకు కాదండి, అవన్నీ కూడా ఈ పక్క ఉన్న ప్రజలకే, మేమంతా మాకు పాపంతో సంబంధం లేదు, మేము పాపం చేయము, ఎందుకంటే మేము చాలా పరిశుద్ధులు, దేవుని దగ్గర యాజకులుగా దేవుని దగ్గర గొప్పవారుగా నిలబడిన వారు. ఇదిగో ఈ వ్యక్తే పాపం చేశాడు, ఆ వ్యక్తే పాపం చేశాడు, ఈమె పాపం చేసింది అని ఆ ప్రజల మీద చెప్పడం మొదలుపెట్టాడు. చాలా గర్వంతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అప్పుడు వెంటనే ఆ పరిచయం చూసి అంటున్నాడు, సర్ప సంతానమా, మరొక అధ్యాయం రాయబడుతుంది, సర్ప సంతానమా, మీరు దేనికోసం గర్విస్తున్నారు? మీరు ఆరులో పాపం ఉందని, వీరిలో పాపం ఉందని, వీళ్ళు చెడ్డవారని, వాటి చెడ్డవారని అందరి గురించి తెలియజేస్తున్నారు. మీ గర్వం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఒకవేళ అబ్రహాము కుమారులని మీరు గర్వపడుతున్నారేమో. మీరు ఏదో నీతిమంతుడైన విశ్వాసముకు తండ్రి అయిన అబ్రహాం పిల్లలమని, మీరు చాలా గొప్ప జాతుల నుంచి వచ్చారని, చాలా పరిశుద్ధులని మీరు గర్వంతో ఆలోచిస్తున్నారేమో. కానీ జాగ్రత్తగా వినండి, ఈ రాళ్ళలో నుంచి కూడా అబ్రహాం పిల్లలు పుట్టించాడు దేవుడు. ఈ మాటలు ఆ చెరసాలలో వచ్చిన ప్రజలు, హింసించబడుతున్న ప్రజలందరికీ ఎంత ధైర్యం వచ్చిందంటే, ఇదిగో మా దేవుడు మమ్మల్ని కూడా ఆయన పిల్లలుగా చేసుకోగలడు. ఏదో గొప్ప జాతి వారనే కాదు, ఏదో ఎక్కడ అబ్రహాం పిల్లలుగా వచ్చిన వారనే కాదు, మమ్మల్ని కూడా, ఈ దేని స్థితిలో ఉన్న మమ్మల్ని కూడా, ఏమీ లేని మమ్మల్ని కూడా ఆయన తన పిల్లలుగా చేసుకొని చేర్చుకుంటాడు, ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు అనే ధైర్యం కలిగింది సువార్త చదువుతున్నప్పుడు. మమ్మల్ని ఆయన బిడ్డలుగా చేసుకుంటే ఎంత ధైర్యం, దేవుని పిల్లలుగా మనమైతే ఎంత ధైర్యం. ఎంత చక్కగా వివరిస్తున్నాడంటే, యోహాను పరిస్థితి ఇది అని చెప్తున్నాడు మార్కు. ఆయన అరణ్యం నుంచి వచ్చాడు. మీకు లాంటి పరిస్థితే అతనిది కూడా, మీకు లాంటి జీవితమే అతనిది కూడా. ఇంకా ముందుకెళ్ళి అంటున్నాడు, ఇదిగో ఆయన ఏదో మంచి వస్త్రం వేసుకుని రాలేదు యోహాను గారు. ఎలా వచ్చారు తెలుసా? ఒంటి చర్మం కప్పుకొని వచ్చేసాడు. ఒంటి చర్మం ఏదో ఇస్త్రీ బట్టల మీద లేకపోతే మంచిగా కుట్టుకొని రాలేదు అతను. ఒంటిని చంపేసి దానికి చర్మాన్ని తీసుకొని దాన్ని కట్టేసుకొని చిన్న పెంట కట్టేసుకొని వచ్చేసాడంతే. 6వ వచనంలో ఉంటుంది, యోహాను ఒంటి రోమల వస్త్రములు మొల చుట్టూ తోలు దట్టి ధరించుకునేవాడు, అడవి తేనె మడతలో తినేవాడు. ఇదిగో దేవుని చేత పంపబడిన యోహాను పరిస్థితి కూడా ఇలాగే ఉందని చెప్తున్నాడు. అందుకే యోహాను రొట్టెలు ద్రాక్ష రసాన్ని తినలేదు. యోహాను ఎవరు? దేవుని ప్రవక్త, దేవుని చేత పంపబడిన వ్యక్తి. ఆ దేవుని చేత పంపబడిన వ్యక్తి స్థితి ఎలా ఉంది జాగ్రత్తగా చూడండి. క్రైస్తవులారా చూడండి, హింసపడుతున్న వాళ్ళారా చూడండి. ఇదిగో దేవుని చేత పంపబడిన యోహాను ప్రవక్త పరిస్థితి కూడా ఇదే. ఆయన మంచి సూట్ వేసుకుని రాలేదు, మంచిగా అందంగా ఏదో ఒక యాక్టర్లా రాలేదు, మంచిగా మైక్ పెట్టుకొని మంచిగా హడావుడి చేసుకుంటూ రాలేదు. అతను ఒంటి చరం వేసుకుని వచ్చాడు. అది వారిని తాకింది, వారి జీవితాన్ని తాకింది. ఈరోజు మనసు హడావుడి బయట కనబడితే కానీ మా పరిస్థితి, మా మాట ఎవరు అంటారు, బయటికి కనబడాలి మనకి. కానీ దేవుని ప్రేమించే యోహాను గారు బయట విషయం లెక్క చేయలేదు, బయట తన జీవితం ఎలా ఉందో లెక్క చేయలేదు.
ఆ మాట విన్నప్పుడు వారికి ఎంత ధైర్యం వచ్చిందో తెలుసండి. ఇతడు కూడా మా సహోదరుడే, ఇతడు కూడా మా అన్నే. ఎందుకో తెలుసా? ఇదిగో మా సహోదరులు కూడా ఈ నీరో చక్రవర్తి జంతు చర్మాలు తీసుకొచ్చి కప్పేస్తున్నాడు. చచ్చిపోయిన జంతువుల చర్మాల్ని మా సహోదరులు కప్పేస్తున్నాడు. ఇదిగో యోహాన్ గారు కూడా ఆ ఒంటె చర్మాన్ని కప్పుకొని వచ్చాడు. మార్కర్ ఎంత చక్కగా రాస్తున్నారు ఈ మాటలు. మీరు ఏ పరిస్థితి కూడా వెళ్తున్నారు, ఈయన కూడా అదే పరిస్థితి వెళ్ళాడు. యోహాన్ గారి పరిస్థితి కూడా అంతే. ఈయన కూడా మీ వంటి వాడే. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏ శ్రమలు వెళ్ళారో మీరు ఆయన శ్రమలో వెళ్ళాడు. ఆయన ఏం తిన్నాడు తెలుసా? మీరు తిండి లేక మీరు జీవిస్తున్నారో, తిండి లేక చెరసాల్లో ఉన్నారేమో, తిండి లేక నీరో చక్రవర్తి కింద బందీలు అయిపోయి ఇబ్బంది పడుతున్నారేమో, పురుగుల మధ్యన తెగుళ్ళ మధ్యన ఉన్నారేమో. ఇదిగో యోహాను ఏమి పెద్ద రొట్టెలు ద్రాక్షరసాలు తినలే, మాంసాలు తినలే. అతడు తిన్నదల్లా ఇదిగో మిడతలు తిన్నాడు. అతను దేవుని చేత పంపబడిన వాడు మిడతలు తిన్నాడు. మీరు భయపడకండి, ఈ లోక విషయాలను భయపడకండి. ఈ మాటలు ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాయో వారికి చెరసాలు ఉన్నవారు, హింసపడుతున్న వారికి ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాయో. మాకు భోజనం లేకపోతున్నా సరే మేము ధైర్యంగా బ్రతకాలని, తిండి సరిగ్గా 3 పూట్లు అక్కడ లేకపోయాడు, మేము ధైర్యంగా బ్రతకగలమని ఆలోచించున్నారు. ఈరోజు అదే ఆలోచన పడుకుంటారు. ఇప్పుడు అంటున్నాడు చూడండి, 7వ వచనం. మరియు అతడు నాకంటే శక్తిమంతుడు. యోహాను అంటున్నాడు, మరియు అతడు నాకంటే శక్తిమంతుడు నా వెనుక వచ్చున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల వారిని విప్పుటకు ఎందుకు ఈ మాట అన్నాడు? యోహాన్ గారికి ఆ మాట ఎందుకు వచ్చింది? ఆయన చెప్పులు పట్టుకోవడానికి కూడా నేను యోగ్యుని కాదన్న మాట ఎందుకు వచ్చింది? ఇతడు చాలా దేని అవస్థలు ఉన్నాడు యోహాను. పూర్వకాలంలో సేవకులైన వారు, బానిసలు కొన్నవారు యజమానులకు చెప్పులు విప్పేవారు, పక్కన పెట్టారు. యోహాను అంటున్నాడు అటువంటి పరిస్థితుల్లో అది అటువంటి బానిసలు కూడా నేను పనికిరాను. ఆయన చెప్పులు ఇప్పడానికి కొన్ని పనికిరాను. ఆయనకి సేవకుడిగా కూడా నేను ఉండలేనుగా. ఎందుకు ఈ మాట అన్నాడంటే ప్రజలందరూ కూడా పొలం అంట వచ్చేస్తున్నప్పుడు యోహాను ఏదో గొప్పవాడని, యోహాను ఏదో చేస్తాడని, యోహాను ఏదో మంచి కార్యాలు జరిగించేస్తాడని హడావుడి చేస్తున్నాడు యోహాను దగ్గర. ప్రజలందరూ వచ్చేసారు, మొత్తం ఫేమస్ అయిపోయాడు యోహాను, దేవుడి కంటే ఫేమస్ అయిపోయాడు. వాళ్ళు వస్తున్నప్పుడు కంగారు పడి ఏదో తోసుకుంటూ పడిపోతూ వస్తున్నప్పుడు యోహాను దగ్గరికి ప్రజలంతా అంటున్నారు, అయ్యా నేనేం గొప్పవాడిని కాదు, నేనేం గొప్పవాడిని కాదు, ఇదిగో నా వెనకాల వస్తున్నాడు ఆయన గొప్పవాడు, మీరు నాకు హడావుడి చేయొద్దు, మీరు ఏదో నన్ను చూసి నేనేదో ఎక్కడో నుంచి వచ్చేసానని, ఏదో పై నుంచి వచ్చేసానని చెప్పేసి హడావుడి చేయొద్దు. ఇదిగో నేను ఆయన చెప్పులు పట్టుకోవడానికి కూడా అర్హుని కాదని, యజమాని కదా బానిసగా ఉండే అర్హత కూడా నాకు లేదు, అది తీసేయండి కూడా లేదు. ఎంత తగ్గించుకున్నట్టు బైబిల్లో మనం చూస్తే తగ్గింపు గురించి ఎంత అద్భుతంగా రాశాడు ఆయన. యోహాను అద్భుతమైన మాట ఉంది. యోహాను చెప్తూ అంటున్నాడు 3వ అధ్యాయం 30వ వచనంలో, 3వ అధ్యాయం 30వ వచనంలో మీరు చదువుతున్నప్పుడు ఒకసారి చూడండి. అక్కడ అంటున్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఇది మన జీవితాలు ఉండాలి. ఇప్పుడు కూడా నువ్వు ఎక్కడికి వెళ్తున్నా సరే ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను అందుకే నేను చిన్న చూపు చూస్తున్నాను, తగ్గించి చూస్తున్నా సరే, నేను ఎంత తగ్గిపోయినా పర్లే, నా దేవుడు మాత్రం హెచ్చించబడాలన్నా. ఏ పరిస్థితుల్లో నేను ఎవరు చిన్న చూపు చూసినా, ఎవరు లెక్క చేయకపోయినా నాకు హెచ్చింపు అవసరం లేదు, నాకు గర్వం లేకపోతే గొప్ప అవసరం లేదు. నా జీవితానికి ఒకే ఒక్క మాట ఏంటి? నా దేవుడు హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది, అంతే, ఇంకేం లేదు. ఇంకా ఫిలిప్పీలు అంటున్నాడు ఆయన, ఇదిగో మనందరికీ మార్గదర్శి దేవుడే. ఫిలిప్పీలు రాసిన 2వ అధ్యాయంలో ఇదిగో మీ అందరికీ మార్గదర్శి ఎవరు అనుకుంటున్నారు? తగ్గింపులో యేసుక్రీస్తు ప్రభువారే, ఆయనే తగ్గించుకున్నాడు. మరి మీ పరిస్థితి ఏంటి అంటున్నాడు. క్రీస్తు యేసుకు కలిగిన 174వ పేజీ చూడండి. ఫిలిప్పు క్షమించండి,
78వ పేజీ. ఫిలిప్పు 2వ అధ్యాయం 5-6 వచనం చదవండి. 5 క్రీస్తు యేసులో కలిగిన ఈ మనస్సు ఏం చేయాలి? మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉన్నటకు విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక ఏం చేశాడు ఆయన? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొని దేవుడే తగ్గించుకొని ఇచ్చాడు. ఈరోజు మనం తగ్గడానికి ఆలోచిస్తాం, మనం కుర్చీ దిగడానికి ఆలోచిస్తాం. మన పరిస్థితి కొంచెం తగ్గడానికి ఆలోచిస్తాం. పెళ్ళికి వెళ్తే నా క్వాలిటీ తగ్గిపోద్దామని చెప్పేసి పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి అద్దె తీసుకుని వస్తాం. ఏంటి? పరువు, గొప్పతనం. ఎంత ప్రయత్నిస్తామో, నేను ఎలాగైనా గొప్పవాడిని కనబడాలి, ఎలాగైనా గొప్పదాన్ని కనబడాలి. ఉన్న దాంట్లో ఉన్నట్టుగా కనబడితే పర్లే, లేని దాంట్లో హడావిడి చేయకూడదు. ఒక సామెత ఉంది. ఏంటది? తినడానికి ఏం లేదేనంట, బేసాలకి ఎగరేసాడంట. ఇంకా పని ఉండదు. ఇంకా ఖాళీ సొంజోడు పెట్టుకొని మీసా శుభ్రంగా రాసి కర్ర పట్టుకుని రోడ్డు తిరిగేస్తాడు. రోడ్డు మీద చూసి వాళ్ళు ఏమనుకుంటారు? ఈయనంట జమీందారి ఇక్కడ ప్రాంతంలో ఎవడం లేదు. ఇంటికి వెళ్ళి చూస్తే ఏమీ లేదు అక్కడ. ఇంటికి వెళ్తే కనీసం మంచం కూడా లేదు. కింద కూర్చొని చాప మీద కూర్చొని ఆ గింజాలు కూర్చొని తింటాడు. బయట ఏం చేస్తాడు? కష్టార్జితం అనేది తీసుకొచ్చి ఆ సంబంధం కూడా వేస్తాడు. ఫస్ట్ రోజంతా ఏం చేయాలి? ఆ డబ్బుతో తెచ్చుకుని చేయొచ్చుగా, లోపల ఏం చేయడు. ఇంకా ఆ డబ్బు అంతా ఆ నూనె ఒక్క దానికే. కొంతమంది అంతేనండి, తిండి కోసం ఉపయోగించరు, లేకపోతే ఉపయోగపడే వాటి కోసం, ఏదో జ్ఞానం కోసం, లేకపోతే ప్రయోజనకరమైన వాటి కోసం ఉపయోగించరు. ఏమి లేకపోయినా ఒక ఏదో ఉండాలి, తిండి లేకపోయినా బయటికి ఏదో కనపడాలి, పరిస్థితి సరిగ్గా లేకపోయినా సరే మనకు బయట ప్రజలు మనం చూడాలి అని ప్రయత్నిస్తూ ఉంటాం. తగ్గింపు వరుస నేర్చుకోండి. చదవండి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు మిమ్మల్ని హెచ్చించు. యోహాను నేర్పిస్తున్నాడే, తగ్గించుకోండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, ప్రభు ఏమి తగ్గించుకోండి. మీ జీవితాల్లో ఎవరు మిమ్మల్ని లెక్క చేయకపోయినా తగ్గించుకోండి. మిమ్మల్ని గౌరవించలేకపోయినా, మిల్లుని చూస్తాం, మీ స్థలం చూసి, లేకపోతే మీ ఇంట్లో పరిస్థితులు చూస్తాం, మీరు మీ ఉద్యోగాన్ని చూస్తాం, మీ యొక్క వ్యాపారాన్ని చూస్తాం, మీ స్థితిని చూస్తాం, ఏదైనా సరే తగ్గించుకొని జీవించండి. ఎవరు లెక్క చేసిన పక్క వాళ్ళని చూడొద్దు. ఎవరు లెక్క చేయకపోయినా నీ తగ్గింపులు ముందుకు సాగిపోవాలి. దేవుని చూస్తే నీ తగ్గింపులు వెళ్ళిపోవడం. నేను ఎవరు మెచ్చుకోకపోయినా నీ జీవితం అంతా తగ్గించుకొని ఆరబోయడమే. పక్కవాడిని ఏ రోజు లెక్క చేయడానికి వీల్లేదు. నా దేవుని కోసం నేను పనిచేస్తాను. ఎవరు చూసినా చూడకపోయినా నా కలిగిన దాంట్లో నేను పని చేసుకుని వెళ్ళిపోతాను. ఆ తగ్గింపులో ముందుకే సాగిపోతాను. అందుకే యోహాను పరిచయం చేస్తూ మార్క్ అంటాడు, ఇదిగో ఆయనకేమీ లేదు, ఆయన తగ్గించుకొని వచ్చాడు. ఈరోజు మీకేమీ లేదు, ఇదిగో మీరు జీవితంలో ఓడిపోయినట్టున్నారేమో, మీ పరిస్థితులు చక్కగా లేవని, మీరు అందరిలాగా సంపాదించలేదని, అందరిలాగా మంచి వస్త్రాలు, మంచి ఉద్యోగాలు, మంచి బ్రతుకు మీకు లేదని మీరు ఓడిపోయారనుకుంటున్నారేమో. చీకటి గుహలో అన్యాయంగా మేము మరుగుతున్నాం అనుకుంటున్నారేమో. మీరు ఓడిపోలేదు, మీరు దేవుని తెలుసుకొని మీరు గెలిచారు జీవితంలో. అందుకే చివరి మాట 8వ వచనం అంటున్నాడు ఆయన, యోహాను, ఇదిగో నేనేళ్ళలో బాప్తిసం ఇచ్చాను, ఆయన పరిశుద్ధాత్మ బాప్తిసం ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరికి వస్తాడు, ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు. ఆయన మీకు తోడుగా ఉంటాడు. మీరు ఎక్కడ ఉన్నా, చీకట్లో ఉన్నా,
ఏ పరిస్థితుల్లో ఉన్నా పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం విడిచిపోడు. ఎవరు విడిచినా ఎవరు విడిచిపెట్టకపోయినా సరే ఏ పరిస్థితుల్లోనే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఉంటాడు. తల్లి మర్చినా తండ్రి విడిచినా నీ దేవుడు నీ స్థితిలో నీతో ఉంటాడు. అందుకే నువ్వు ఒంటరిగా ఉన్నా సరే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, మీరెవరు ఓడిపోలేదు క్రైస్తవులారా అంటున్నాడు. మీరెవరు కూడా సిగ్గుపడిన అవసరం లేదంటున్నారు. మీ దేవుడు నమ్మదగిన వాడు, మీ దేవుడు ధైర్యవంతుడు, పౌరుషం గలవాడైన. మీరు ఈ లోకంలో ఓడిపోతున్నారు అనుకుంటున్నారు, ఓడిపోలేదు. మీరు యేసుని గెలుచుకున్నారు, యేసు ప్రభువుని గెలుచుకున్నారు. ధైర్యంగా జీవించండి. ఎవరు లెక్క చేయకపోయినా ఓడిపోయిన పరిస్థితి వద్దు. కొంతమంది ఎగ్జామ్లో ఓడిపోయాం అని చెప్పేసి జీవితాన్ని తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వివాహంలో ఓడిపోయామని జీవితాన్ని తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వ్యాపారాలు కోల్పోయామని, అప్పులు పాలైపోయామని, సమస్యల మీదకి వచ్చేసరికి మా పరిస్థితి అయిపోయింది, ఇంక మా జీవితాలు అంతా ఫెయిల్యూరే, ఓటమే అనుకుంటున్నారు. కానీ నువ్వు ప్రపంచంలో అతి విలువైన, అతి గొప్పదైన, పైన ఆకాశం ఉంది, కింద భూమి ఎందు గొప్పదైన ఆ యేసునామాన్ని నువ్వు తెలుసుకున్నావు. ఆ గొప్ప నామాన్ని అంగీకరించావు. అందుకే పౌలు అంటాడు, నేను గర్వించదగింది, నేను అతిశయింపదగింది ఏదైనా ఉందంటే అది యేసునామం ఒకటే. అందుకే మీరు కూడా ప్రభువుని చూసి మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆయన ఎందుకు అతిశయించండి. ఏది ఉన్నా ఏది లేకపోయినా నా దేవునిలో అతిశయం ఉందని అంగీకరించండి. ఆ చీకట్లో ఉన్న వారికి ఈ శుభవార్త తెలియజేస్తూ అంటున్నాడు, ఇదిగో మీరు ఓడిపోతున్నా, హింస పొందుతున్నా, కష్టంలో ఉన్న, దుఃఖంలో ఉన్న, మిమ్మల్ని చంపేస్తున్నా, మీరు ఇక్కడ మీ జీవితాన్ని ముగించినా సరే ఈ శుభవర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నిత్య రాజ్యాన్ని తీసుకెళ్తాడు. అక్కడ మీరు గెలుచుకుంటారు. మీకు దేవుడు సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని దీవెనిస్తాడు అని గొప్ప శుభవార్త రాస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా తల వంచండి, ప్రార్థన చేద్దాం. లేచి నిలబడండి. విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ